నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. నారా లోకేష్ ఇవాల్టి సిఐడి విచారణ ముగిసింది. రేపు మరోసారి విచారణకు హాజరు కావాలని సిఐడి లోకేష్ కి నోటీసులు ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసులో 6 గంటల పాటు లోకేష్ ని సిఐడి ప్రశ్నించింది. 50 ప్రశ్నలతో ఆయన్ని ప్రశ్నించింది సిఐడి. అయితే కీలక అంశాలకు లోకేష్ సరైన సమాధానం ఇవ్వనట్టుగా తెలుస్తోంది. సిఐడి విచారణలో నారా లోకేష్ నీళ్లు నమిలినట్టుగా తెలుస్తోంది. సిఐడి అధికారులు ఏ ప్రశ్న అడిగినా తనకు తెలియదు అనే సమాధానమే లోకేష్ దగ్గర నుంచి వచ్చినట్టు సమాచారం. హెరిటేజ్ బోర్డు మీటింగ్ నిర్ణయాలపై లోకేష్ ను సిఐడి అధికారులు ప్రశ్నించగా ఆ నిర్ణయాలు తనకు తెలియదని ఆయన సమాధానం చెప్పినట్టు సమాచారం. అయితే లోకేష్ సమావేశానికి హాజరై సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లను సిఐడి అధికారులు చూపించడంతో ఆయన కంగుతిన్నారు. వెంటనే తన లాయర్ల వద్దకు వెళ్లి ఏం చెప్పాలో తెలుసుకున్నారు. హెరిటేజ్ భూములు ఆ ప్రాంతంలోనే ఎందుకు కొన్నారని సిఐడి ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పినట్టుగా తెలుస్తోంది. మళ్ళీ రేపు మీరు పొద్దున 10ంటికి రాండని నాకు అక్కడనే 41A ఇస్తాం జరిగింది. తప్పనిసరిగా మళ్ళీ రేపు ఈరోజు ఎట్లయితే షార్ప్గా 10ంటికి వచ్చానో అదే విధంగా మళ్ళీ రేపు ఈ ఇన్వెస్టిగేషన్కి నేను హాజరు అవుతాను. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు పునీత్ కి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. సిఐడి నోటీసుల్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు డిస్పోజ్ చేసింది. న్యాయవాదితో కలిసి రేపు సిఐడి విచారణకు హాజరు కావాల్సిందేనని పునీత్ ని ఆదేశించింది హైకోర్టు. దీంతో సిఐడి విచారణ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని వేసిన ఎత్తుగడకు బ్రేక్ పడ్డట్టయింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మరొకసారి వాయిదా పడింది. వరుసగా రెండో రోజు కూడా 17A పై హోరాహోరీ వాదనలు సాగాయి. 17A బాబుకు వర్తిస్తుందని ఆయన లాయర్లు వాదిస్తుంటే నేరం 2015-16లో జరిగింది కాబట్టి బాబుకు 17A వర్తించదు అని సిఐడి తరపు న్యాయవాది గట్టిగా వాదించారు. సిఐడి తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు వేసిన పిటిషన్పై రెండో రోజు వాడివేడిగా వాదనలు జరిగాయి. 17A పై రోహత్కి సంచలన వాదనలు వినిపించారు. పాత నేరస్తులకు పాత చట్టాలు వర్తిస్తాయన్నారు. ఇదే అంశాన్ని చాలా స్పష్టంగా 17A సవరణ సందర్భంగా చట్టంలో చేర్చారని తెలిపారు. 2018లో 17A వచ్చిన తర్వాత జరిగే నేరాలకే 17A అమలు చేయాలని చట్టంలోనే పేర్కొన్నారని తెలిపారు రోహత్కి. నేరం 2015-16లో జరిగింది కాబట్టి బాబుకు 17A వర్తించదన్నారు. చంద్రబాబుకు పాత చట్టాలే వర్తిస్తాయని, నేరం జరిగిన రోజున ఉన్న చట్టాలే పరిగణలోకి వస్తాయన్నారు రోహత్కి. 17A అవినీతి పరులను కాపాడడం కోసం కాదని, నిజాయితీ పరులను కాపాడుకోవడానికే 17A తీసుకొచ్చారని స్పష్టం చేశారు. 2018 మే 14న జీఎస్టీ అధికారులు సిబిఐకి లేఖ రాశారని, జీఎస్టీ అధికారుల లేఖ ఆధారంగానే విచారణ చేపట్టారని, ఇదే అంశాన్ని సిఐడి డీజీ కోర్టు అఫిడవిట్లో స్పష్టంగా పేర్కొన్నారని రోహత్కి ధర్మాసనానికి తెలిపారు. 17A ఈ కేసుకు వర్తించదని వాదించారు. ఈ పిటిషన్ను వెంటనే డిస్మిస్ చేయాలన్నారు. ఈ కేసు పీసీ యాక్ట్తో పాటు ఐపీసీ సెక్షన్లకు సంబంధం ఉన్న కేసుని తెలిపారు. పీసీ యాక్ట్, ఐపీసీ సెక్షన్లను సిబిఐ, ఈడీ విచారణలాగే పరిగణించాలన్నారు రోహత్కి. సిబిఐ కేసు వీగిపోయినా ఈడీతో విచారణ జరపవచ్చని, కాబట్టి 2 వేరువేరు కేసులుగానే పరిగణించాలన్నారు రోహత్కి. మరోవైపు చంద్రబాబుకు 17A నిబంధనే వర్తిస్తుందని బాబు తరపు లాయర్ సాల్వే వాదనలు వినిపించారు. ప్రభుత్వ అధికారులు తప్పు చేసిన 17A వర్తిస్తుందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. 17A పై హైకోర్టుల తీర్పు వివరాలను కోర్టు ముందుంచారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం విచారణను ఈ నెల 13కు వాయిదా వేసింది. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ భేటీ అయ్యారు. పార్టీ ప్రతినిధుల సమావేశంలో నిర్దేశించిన కార్యక్రమాలపై సమీక్ష జరిపారు. దసరా పండుగ తర్వాత ఈ నెల 26 నుంచి బస్సు యాత్ర మొదలు పెట్టాలన్నారు సీఎం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో సమావేశాలు జరగాలన్నారు. రాష్ట్రంలోని 3 ప్రాంతాల నుంచి ప్రతిరోజు ఒక మీటింగ్ చొప్పున మొత్తంగా 3 మీటింగ్లు నిర్వహించాలని చెప్పారు. ఇది అత్యంత ముఖ్యమైన కార్యక్రమమని, విజయవంతంగా మీటింగ్లు జరిగేలా చూడాలని ఆదేశించారు సీఎం జగన్. వచ్చే ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న యుద్ధమని, పేదలు మన పార్టీని ఓన్ చేసుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎల్లుండి కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. సామర్లకోటలో జగనన్న కాలనీలో సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. అక్కడి ప్రభుత్వ పాఠశాల మైదానంలో నిర్వహించే బహిరంగ సభలో కూడా పాల్గొంటారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
చంద్రబాబు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసుల నుంచి తప్పించుకోలేరని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. టెక్నికల్ అంశాలను సాకుగా చూపించి బాబు కేసుల నుంచి బయటపడాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. ఇప్పటి వరకు బాబు 18 కేసుల్లో స్టే తెచ్చుకున్నాడన్నారు. న్యాయస్థానాలకు వెళ్ళి 17A సెక్షన్ ప్రకారం 2018లో వచ్చింది కాబట్టి నన్ను ఇప్పుడు అరెస్ట్ చేశారు కాబట్టి 17A ప్రకారం గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి కాబట్టి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి ఈ కేసును పూర్తిగా క్లోజ్ చేసామని చెప్పి టెక్నికల్ వాటి మీద ఆర్గ్యుమెంట్లు చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అతని జీవితంలో 18 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు. దేని మీద తెచ్చుకున్నాడు? అవినీతి జరగలేదు కానీ, నాకు ఆస్తి లేదని కానీ, నేనేమి చేయలేదని కానీ దేని మీద తెచ్చుకోవాలి? ఓన్లీ టెక్నికల్ కాగితాలు అంశం మీద దాన్ని కేసు క్లోజ్ చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ దీని మీద అవకతవకలు జరిగినాయా జరగలేదా, ప్రభుత్వ దుర్వినియోగం అయిందా అవ్వలేదా అన్నటువంటి దీంతోనే చూస్తారు కానీ టెక్నికల్ అంశాలు పెట్టుకునే చంద్రబాబు నాయుడుకి అయితే రిలీఫ్ రాదు. పవన్ కళ్యాణ్ సింగిల్ గా వస్తే అసెంబ్లీ గేట్ కూడా తాకలేడన్నారు మాజీ మంత్రి కొడాలి నాని. ఎమ్మెల్యే కావాలంటే చంద్రబాబు అవసరం పవన్ కు ఉందన్నారు. జనసేన నాశనం అయిపోయినా ఆయన పట్టించుకోరన్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ కావాలి. ఆయన ఎమ్మెల్యే అవ్వడానికి జనసేన కార్యకర్తలు తన్నులు తినాలి. కొట్టుకోనా ఆయనకి ఏది ఎవడేమైపోయినా జనసేన పార్టీ సర్వనాశనం అయిపోయినా ఆయన అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అని చెప్పి మైక్ పట్టుకోవాలన్నది ఆయన కోరిక. ఆయన మైక్ పట్టుకోవాలంటే ఆయన ఒక్కడికే వస్తే ఆయన మైక్ కాదు కదా, గేట్ కూడా పట్టుకోలేడని ఆయనకు తెలుసు. కాబట్టి అధ్యక్ష అని ఎమ్మెల్యే అని 3 అక్షరాల కోసం చంద్రబాబు నాయుడు అవసరం ఆయనకు ఉంది. ఎవడు తన్నులు తిన్నా, ఎవడు తిట్లు తిన్నా, ఎవడు ఉన్నా వెళ్ళిపోయినా ఆయనకేం సంబంధం లేదు. చంద్రబాబుతో అలయన్స్ కన్ఫర్మ్. స్కిల్ స్కామ్ లో చంద్రబాబు దొరికిన దొంగ అన్నారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోసమే పార్టీ పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ది జనసేన కాదని అది బాబు సేన అని విమర్శించారు. ఆయన రంగంలోకి వచ్చిందే, పార్టీ పెట్టిందే కాపుల ఓట్లను గుత్తగా తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి అమ్మాలనేటువంటి ప్రయత్నంతోనే ఆయన రాజకీయ పార్టీ పెట్టారు. ఇది కాపులు గమనించారు. అదేవిధంగా ఆయన వెంట ఉన్నటువంటి జన సైనికులు గమనించారు. అది జనసేన కాదు, బాబు సేన అనే విషయాన్ని కూడా ఆయన వెంటున్న జనం గమనించారు. గమనించటం వల్ల ఆయన్ని కూడా దూరంగా పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. ఇది దత్తపుత్రుడి చరిత్ర. ప్రభుత్వంపై బురద జల్లడమే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి లక్ష్యమన్నారు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. బాబు హయాంలో జరిగిన స్కామ్లన్నీ బయటపడుతున్నాయన్నారు. ఆమె బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారో, మద్యంలో అవినీతని, ఇసుకలో అవినీతని, వాటినే ఆమె కూడా ప్రధానం వేసుకొని చూపించాలని చూస్తుంది. ఎటువంటి విచారణైనా చేసుకోవచ్చు. రాష్ట్రంలో మద్యం పాలసీ కానివ్వండి, ఇసుక పాలసీ కానివ్వండి, ఇదివరకు గత ప్రభుత్వంలో కన్నా కూడా చాలా పారదర్శకంగా జరుగుతుంది. జనసేన, టీడీపీ, ఇంకో పార్టీ ఎంతమంది కలిసి పోటీ చేసినా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మమ్మల్ని మళ్ళా గెలిపిస్తాయి. అదే మా మేనిఫెస్టో కూడా. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఆయన జనసేన పార్టీ లాంటి పార్టీ అనుకుంటున్నాడేమో. మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎక్కడ ఎంతమంది అభ్యర్థులు ఉన్నా కూడా మాకు పార్టీ నియోజకవర్గాలు చాటం వల్ల ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని నియోజకవర్గాల్లో ఆయన 15 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పెట్టే పరిస్థితి ఉందా? సీఎం వైఎస్ జగన్ విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం ఆలయాల ధర్మకర్తల మండలి ప్రతినిధులు కలిశారు. త్వరలో జరిగే దసరా మహోత్సవాలకు సీఎంకి ఆహ్వానం అందించారు. ఈ నెల 15 నుంచి 23 వరకు దుర్గమ్మ నవరాత్రి మహోత్సవాలు జరగనుండగా ఈ నెల 15 నుంచి 24 వరకు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కు ఆహ్వాన పత్రికలు అందజేశారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామన్నారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారాయన. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నట్టు తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం చేస్తామన్నారు ఈవో ధర్మారెడ్డి.
ఆదిలాబాద్లో బీజేపీ నిర్వహించిన జనగర్జన బహిరంగ సభ వేదిక నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. డిసెంబర్ 3న తెలంగాణలో మోదీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాబోతోందన్నారు. తాము కనుక అధికారంలోకి వస్తే ప్రతి జిల్లాలో విమోచన దినోత్సవం నిర్వహిస్తామన్నారు. अगर भारतीय जनता पार्टी की सरकार बनती है तो 17 सितंबर को हर जिले में हैदराबाद विमोचन दिन मनाया जाएगा। भाइयों और बहनों, चुनाव चाहे 2019 का हो या 14 का, आपने मोदी जी को भरपूर प्यार दिया है, मगर अब समय आ गया है कि तेलंगाना को डबल इंजन सरकार चाहिए। తెలంగాణలో మత రాజకీయాలు చెల్లవన్నారు మంత్రి కేటీఆర్. పరివారవాద్ అంటూ అమిత్ షా మాట్లాడితే ప్రజలు పరిహాసం చేస్తున్నారని విమర్శించారు. అమిత్ షా కొడుకు ఎప్పుడు క్రికెట్ ఆడారో దేశ ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. వాస్తవం ఏంటి అంటే, ఒక్కటంటే ఒక్క విద్యా సంస్థను కూడా తెలంగాణకి ఇవ్వకుండా దుర్మార్గమైన పద్ధతిలో ప్రవర్తించింది కేంద్ర ప్రభుత్వం. ఏది ఇవ్వకుండా ఇవాళ వచ్చి నోరు బారేసుకొని కేసీఆర్ గారిని ఏదో బదనాం చేద్దామంటే ఇవాళ బీజేపీని నమ్మే పరిస్థితిలో తెలంగాణ ప్రజలు లేరు. మాట్లాడితే కుటుంబ పాలన, ఇవాళ అమిత్ షా గారు మాట్లాడితే జనమంతా నవ్వుతూ ఉన్నారు. ఒకవైపు వరల్డ్ కప్ క్రికెట్ జరుగుతూ ఉంది. బీసీసీఐ జనరల్ సెక్రటరీగా ఉన్న జయషా గారు మరి ఏ వరల్డ్ కప్ సాధించారు, ఎక్కడ కోచింగ్ చేశారు, ఎక్కడ అద్భుతమైన క్రీడా పాఠవాన్ని ప్రదర్శించారో తెలంగాణ ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఈ నెల 15న సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. హుస్నాబాద్ లో తొలి ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ జనగర్జన సభలో మాజీ మంత్రి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఎక్కడా 24 గంటల కరెంట్ రావడం లేదని, ఎక్కడైనా వచ్చినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు ఈటల. తెలంగాణ రైతులారా, నేను అడుగుతా ఉన్నా, మొన్ననే అసెంబ్లీలో మాలాంటి వాళ్ళ మాట్లాడుతున్నప్పుడు ఏమంటుండే కేసీఆర్, మీ కళ్ళు కనబడతలేవు, మీకు చెవులు వినబడతలేవు, మిమ్మల్ని తీసుకుపోయి కంటి పరీక్ష చేయించాలని చెప్పి కళ్ళద్దాలు పెట్టి చెప్పంటున్నా. నీకు దమ్ముంటేరా, తెలంగాణలో ఏ జిల్లాలో కూడా 24 గంటల కరెంటు కనుక వస్తే నేను నా పదవికి రాజీనామా చేస్తా అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నా. లేకపోతే ముక్కు నేలకు రాస్తామా అని చెప్పి ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కాంగ్రెస్ తో వామపక్ష పార్టీల పొత్తుకు రాజకీయంగా అవగాహన కుదిరిందని, అయితే సీట్లపై ఇంకా అవగాహన కుదరలేదన్నారు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. సీట్ల కేటాయింపు గురించి జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. తెలంగాణలో మా ప్రతిపాదన పెట్టాము. మేము 5 సీట్లు, సిపిఎం 5 సీట్లు ప్రపోజ్ పెట్టింది. సీట్ల లిస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చారు. మా వాళ్ళు మాట్లాడుకున్నారు. సెంట్రల్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. కేంద్రం నుంచి మేము మాట్లాడాము. నేనే స్వయంగా ఇక్కడ సెంట్రల్ లీడర్తో వేణుగోపాల్తో మాట్లాడాను. రాజా, నేను కలిసి మన అజిత్ పాషా ముగ్గురం కలిసి ఏఐసిసి ప్రెసిడెంట్ ఖార్గేతో మాట్లాడాము. బీఆర్ఎస్ ప్రకటించే పథకాలకి కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది టీ కాంగ్రెస్. ఈ నేపథ్యంలో గాంధీ భవన్లో పీఏసీ సమావేశమైంది. క్యాంపెయిన్, బస్సు యాత్ర, ఏఐసీసీ అగ్రనేతల పర్యటనలతో పాటు 6 గ్యారంటీలు, డిక్లరేషన్ పై ప్రధానంగా చర్చించారు. వీటితో పాటు టికెట్లు, మేనిఫెస్టో అంశంపై పీఏసీలో చర్చించినట్టు తెలుస్తోంది. తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కి ఊరట లభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదని వేసిన పిటిషన్ ని హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు పిటిషనర్ వేసిన పిటిషన్ ని కొట్టివేస్తున్నట్టు తీర్పిచ్చింది న్యాయస్థానం. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎన్నిక చెల్లదంటూ మహబూబ్ నగర్ కి చెందిన రాఘవేంద్ర రాజు అనే వ్యక్తి 2019లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2018లో శ్రీనివాస్ గౌడ్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని రాఘవేంద్ర రాజు పిటిషన్ వేశారు. ఎన్నికల అఫిడవిట్ ని ఒకసారి రిటర్నింగ్ అధికారికి సమర్పించి మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారన్నారు. ఇది చట్ట విరుద్ధమని, ఆయన ఎన్నికను రద్దు చేయాలని కోరారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు రాఘవేంద్ర రాజు పిటిషన్ ని కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. మంత్రికి అనుకూలంగా తీర్పు రావడంతో ఆయన మద్దతుదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ ఈడీ విచారణ ముగిసింది. 10 గంటలకు పైగా నవదీప్ ని ప్రశ్నించారు ఈడీ అధికారులు. నైజీరియన్లతో హీరో నవదీప్ కి ఉన్న పరిచయాలు, వారితో జరిపిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను ఈడీ అధికారులు కోరారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అన్ని చెక్పోస్టుల వద్ద పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో బంజారాహిల్స్ పిఎస్ పరిధిలో భారీగా హవాలా మనీ పట్టుబడింది. 3.5 కోట్ల డబ్బును పోలీసులు సీజ్ చేశారు. ఈ డబ్బు ఎక్కడిది, ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశంపై ఆరా తీస్తున్నారు. భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. హైదరాబాద్ లో కస్టమ్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో 216 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. పట్టుబడిన మాదక ద్రవ్యాల విలువ 469 కోట్ల రూపాయలుంటుందని అంచనా. హైదరాబాద్ నగరంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం సంచలనంగా మారింది. జాతీయ వార్తలకు వెళ్దాం. దేశాన్ని డ్రగ్ ఫ్రీ కంట్రీ చేసేందుకు కృషి చేయాలని ఆసియా క్రీడల విజేతలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా యువతలో సందేశాన్ని ప్రచారం చేయాలని కోరారు. ఆసియా క్రీడల్లో భారత్కి పతకాల పంట పండించిన క్రీడాకారులు, అథ్లెట్లతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. 107 మెడల్స్తో సరికొత్త రికార్డు సృష్టించినందుకు అభినందనల్లో ముంచెత్తారు. ఆసియా క్రీడల ద్వారా భారత నారీ శక్తిని ప్రపంచానికి చాటి చెప్పినందుకు గర్వంగా ఉందన్నారు ప్రధాని మోదీ. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మహిళా మంత్రి చంద్ర ప్రియాంక రాజీనామా రాజకీయ కలకలం రేపుతోంది. మంత్రి హోదాలో ఉన్న దళిత మహిళగా అనేక వేధింపులు, ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని రిజిగ్నేషన్ లెటర్లో పేర్కొన్నారు చంద్ర ప్రియాంక. ధన బలం, కుట్ర రాజకీయాలతో పోరాడి అలసిపోయానని ఆందోళన వ్యక్తం చేశారు. రంగస్వామి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా ఉండేవారు చంద్ర ప్రియాంక. 41 ఏళ్ల పుదుచ్చేరి అసెంబ్లీ చరిత్రలో తొలి మహిళా మంత్రిగా రికార్డులకెక్కారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ఢిల్లీ వక్ఫ్ బోర్డు చైర్మన్ అమానుతుల్లా ఖాన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించింది. వక్ఫ్ బోర్డులో అక్రమ నియామకాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు అమానుతుల్లా ఖాన్. ఇప్పటికే ఏసీబీ, సీబీఐ 2 ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి. దీని ఆధారంగా మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతోంది ఈడీ. ఆయన నివాసంలో తనిఖీలు నిర్వహించింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డులో 32 మందిని అక్రమంగా నియమించారనే ఆరోపణలపై గతంలో అమానుతుల్లా ఖాన్ ని అరెస్టు చేసింది అవినీతి నిరోధక శాఖ. బాణసంచా దుకాణాల్లో వరుస పేలుళ్లపై తమిళనాడు అసెంబ్లీ దద్దరిల్లింది. అరియాలూర్, హోసూరులో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలను సభలో లేవనెత్తారు విపక్ష నేత పళనిస్వామి. క్రాకర్స్ తయారీ ఫ్యాక్టరీలు, దుకాణాల్లో భద్రతా ప్రమాణాలు కఠినతరం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలానే ప్రమాద బాధితులకు ఇచ్చే నష్టపరిహారాన్ని పెంచాలని కోరారు ఈపీఎస్. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సైట్ ఎక్స్ లో మరో మార్పు చోటు చేసుకుంది. రిప్లై విషయంలో యూజర్లకు ఆ సంస్థ మరింత కంట్రోల్ ఇచ్చింది. రిప్లైలను పరిమితం చేసేందుకు గాను కొత్తగా వెరిఫైడ్ అకౌంట్ల నుంచి మాత్రమే రిప్లైలు వచ్చేలా ఆప్షన్ ని యాడ్ చేసింది. దీనివల్ల ఎక్స్ లో వెరిఫైడ్ కాని యూజర్లు రిప్లై ఇవ్వడం సాధ్యపడదు. మార్కెట్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన పాజిటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 566 పాయింట్ల లాభంతో 66,079 వద్ద ముగిసింది. నిఫ్టీ 177 పాయింట్ల లాభంతో 19,689 పాయింట్ల వద్ద ముగిసింది. జమ్మూ కశ్మీర్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మళ్లీ కశ్మీరాన్ని మంచు కప్పేసింది. అంతేకాదు ఎప్పుడు ఏ దారి మూసివేస్తారో తెలియని పరిస్థితి. ఊహించని రీతిలో కురిసిన మంచుతో సోనమార్గ్, జోజిల్లా హైవేని తాత్కాలికంగా మూసివేశారు. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ వేటలో శుభారంభం చేసిన టీమిండియా మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా రేపు జరిగే 2వ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఆస్ట్రేలియాపై ఘన విజయంతో టీమిండియా రెట్టించిన ఉత్సాహంతో ఈ మ్యాచ్లో బరిలోకి దిగుతుంటే బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాభవంతో ఆఫ్ఘాన్ 2వ పోరుకు రెడీ అయింది. వరల్డ్ కప్ లో బుధవారం ఆఫ్ఘనిస్తాన్తో తలపడనుంది భారత్. ఢిల్లీ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచ్లో బరిలోకి దిగే టీమిండియా కాంబినేషన్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. శుభమన్ గిల్ ఇంకా కోలుకోకపోవడంతో ఇషాన్ కిషనే ఓపెనర్గా కొనసాగనున్నాడు. విరాట్ కోహ్లీ 3వ స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఆడనుండగా 5వ స్థానంలో రాహుల్ బరిలోకి దిగనున్నాడు. 6వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడనుండగా 7వ స్థానంలో రవీంద్ర జడేజా, 8వ స్థానంలో కుల్దీప్ యాదవ్ బ్యాటింగ్ చేయనున్నారు. అయితే ఢిల్లీ వికెట్ ఫ్లాట్గా ఉండనుంది. బ్యాటింగ్ అనుకూలంగా ఉండే ఈ వికెట్పై టీమిండియా 3 పేసర్లతో బరిలోకి దిగే అవకాశం ఉంది. పేసర్లుగా మహమ్మద్ షమి, బుమ్రా, సిరాజులు ఆడే ఛాన్స్ ఉంది. 3వ పేసర్గా షమీని పరిగణలోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ డెప్త్ కావాలనుకుంటే శార్దుల్ ఠాకూర్ని జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అప్పుడు స్పిన్నర్ అశ్విన్ బెంచ్కు పరిమితం కావలసి ఉంటుంది. ఆసిస్తూ జరిగిన తొలి మ్యాచ్లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సూపర్ ఫామ్లో ఉండగా మిగతా బ్యాటర్లు లైన్ అందుకుంటే భారత్కు తిరుగుండదు.